ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారన్నా? ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వాళ్ళ పనిని వాళ్ళు సక్రమంగానే చేస్తున్నారు, కానీ మనమే రూల్స్ ని పట్టించుకోకుండా గందరగోళానికి యాక్సిడెంట్ కి గురవుతున్నాం. అసలు రూల్స్ ని పాటించకపోతే ఏమి జరుగుతుందో నేను చెప్తాను, చెప్పడం కాదు చూపిస్తాను. జాగ్రత్త, జాగ్రత్త, రోడ్డు మీద జాగ్రత్త, వేడుకన్నా భాగంగా గత 25-30 రోజుల నుంచి రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రజల్లో రోడ్ సేఫ్టీ మరియు ఈ యాక్సిడెంట్స్ వల్ల ప్రమాదాల వల్ల జరిగేటటువంటి నష్టం గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండల పరిధిలో కూడా ఈ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. దాని భాగంగానే నిన్న మీకు అందరికీ తెలిసినట్టు ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా హెల్త్ చెకప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఫ్లాష్ మాబ్స్ ద్వారా ప్రజల్లో ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి యాక్సిడెంట్స్ రిలేటెడ్ అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ఫ్లాష్ మాబ్స్ డ్యాన్సెస్ మాత్రమే కాకుండా డ్యాన్సెస్, స్కిట్స్, స్ట్రీట్ రేసింగ్ లాంటివి కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, లాస్ట్ 3 days బ్యాక్ మనం పెట్టుకున్న మీడియా బ్రీఫింగ్లో నేను చెప్పడం కూడా జరిగింది. లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ 300 మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు అనంతపురం జిల్లాలో, అండ్ ఆల్మోస్ట్ 500 మెంబర్స్ రావడం జరిగింది. గత 3 సంవత్సరాలు చూస్తే దాదాపుగా ఒక 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కరోనాకి కూడా అన్ని ఫిగర్లు వచ్చేటట్టు యాక్సిడెంట్ ఫిగర్స్ ఉన్నప్పటికీ కూడా అదే కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్, ర్యాష్ ఓవర్ స్పీడ్ ఉండొచ్చు, ఓవర్ లోడింగ్ ఉండొచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, మొబైల్ ఫోన్స్ డ్రైవ్ చేయడము, ఇలాంటి చిన్న చిన్న నెగ్లిజెన్స్ ఒక్కొక్క నిమిషం, ఒక సెకండ్, 10 సెకండ్లు చేసేటువంటి ఆ నెగ్లిజెన్స్ వల్ల ఒక ప్రాణం కోల్పోతాము, ఒక కుటుంబం రోడ్ మీద వస్తుంది. దీనికి సంబంధించి అందరూ కూడా శ్రద్ధ వహించి రోడ్ సేఫ్టీ నామ్స్ ఏమున్నాయి, రూల్స్ ఏమున్నాయి దాని అందరూ కూడా పాటించాలని అందరి కుటుంబాలు